స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గాను ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 11న జిల్లాలో పర్యటించనున్నారని బీసీ కమిషన్ పర్యటనలో బీసీలు పాల్గొని తమ వాణిని కమిషన్కు వినిపించాలని బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. యాదవ్ సంఘ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు బీసీ డిమాండ్లను వినతి పత్రాల ద్వారా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ కమిషన్ చేసే పర్యటన అత్యంత కీలకమైనందున జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, సైదు సత్యనారాయణ, ఏ మురళి, వి వెంకటేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, లక్కోజు గోపి, రామారావు, జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా చైతన్యవంతం అవ్వాలి అనే ఆలోచనతో పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 11వ తారీఖు డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో స్టేట్ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ, అలాగే బీసీల యొక్క సమస్యల మీద నివేదికలు తీసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పర్యటిస్తున్న దానిలో భాగంగా మన జిల్లాలో కూడా 11వ తారీఖు ఉదయం 11 గంటలకి స్థానిక కలెక్టర్ ఆఫీసులో రాజీవ్ రంజన్ మిశ్రా గారు రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి బీసీ సోదరుడు కూడా పిలుపునిస్తా ఉన్నాం. 139 కులాలు ఉన్నటువంటి బీసీలందరూ కూడా వారి వారి సమస్యల్ని వస్తున్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలు చైతన్యం అవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ కులాలు చేసే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు లంకా వెంకటేశ్వర గారు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి బీసీ సోదరుని కూడా ఆ రోజు సమావేశానికి పెద్ద ఎత్తున హాజరవ్వాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే వీరభద్రయ్య, వాల్మీకి, పోయ, కళింగ, బీసీ మీలో దేవాంగ, గౌడ, దూరేంద్ర, గాండ్ల, కుమ్మర, కర్ణభక్తుల, కురుమల, కురబ, అలాగే కిరీట, పద్మశాలి, శ్రీశైల, తొగట, విశ్వబ్రాహ్మణు, ఆర్య మరాఠి, అలాగే క్రైస్తవులు, ఆర్య కటిక, భట్రాజులు, గవర, సూర్యబలిజ, కృష్ణబలిజ, కొప్పుల వెలమ, అలాగే శక్తి బలిజ, ముదిరాజులు, ఇంకా నాగవంశ, పూసల, రంగురీజుల, చేతాడ, శ్రీ వైష్ణవ, తూర్పు కాపులు, సగర, యాదవ, అత్తిరాస, శిష్టకరణ, ఇలా వీరశైవులు ఇంకా కూడా 10-15 కులాలు ఎక్కువ కూడా చెప్పాల్సిన చెప్పాల్సి. ఈ పరిస్థితుల్లో ఈ బీసీ కులాలన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా వేదరించలేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాజరాజన్ మిశ్రా గారు నియమించడం జరిగింది. ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, అందరూ బాగా ఏళ్ళు వస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఈ ప్రముఖులందరూ కూడా ఆ కులాల వ్యక్తులందరూ కూడా ఆ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ బీసీ కమిషన్ ని సద్వినియోగం చేసుకుంటే ముందు మనం ఏం చెప్పాలనుకున్నాం అనేది కమిషన్ చెప్తే ప్రభుత్వం ఏం చేయాలనేది తర్వాత చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ బీసీ కులాలన్నీ కూడా ఈ చైతన్యంతో ముందుకు రావాలని. కాబట్టి ఈ రోజు రాబోయే బీసీ కమిషన్ వారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి ఆయన కూడా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో బీసీ జనాభా ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి దక్కవలసిన ఫలాలు ఏమిటనేది మీరు దీర్ఘంగా పరిశీలన చేసి బీసీలకి తప్పనిసరిగా న్యాయం చేస్తారని రాబోయే 11వ తారీఖున మన బీసీ కమిషన్ ఉంది కాబట్టి బీసీ సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి జయప్రదం చేస్తారని నేను కోరుతున్నాను. జై హింద్. మిత్రులందరూ, వెనకబడినటువంటి వర్గమైనటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఐకమత్యంతో ఉండి మన సమస్యలను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ఒక అవకాశం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వస్తున్నారు కాబట్టి మన సమస్యలను అన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక పేపర్ మీద రాసి ఆ సమస్యల చట్టాన్ని ఆయనకి ఇచ్చి వీటికి బీసీ వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం తప్పనిసరిగా జరగవలసి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అందరికీ కూడా సామాజిక భద్రత, న్యాయము, ఉపాధి అన్ని విషయంలో ఉన్నాయి కాబట్టి బీసీ వాళ్ళకి అవేమీ కూడా అందట్లేదు. కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద
బీసీ గణన చేసి దాని ప్రకారంగా ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రాతిపదికమైన ఇస్తున్నారో బీసీలందరికీ కూడా ఆ రకమైనటువంటి నియమాన్ని రాతపూర్వకంగా ఇవ్వడానికి మనం అందరం సంసిద్ధమయ్యి ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మన వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.